సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి ఒక్క పాయింట్ అనేది చూపించబోతున్నా. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు మళ్ళీ గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఈ డౌట్ అనేది ఉండదు గైస్. ఎందుకంటే ఈ రోజు మనము ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క స్టెప్ అనేది కవర్ చేద్దాం. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీరు మీ గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి గ్రో అని సెర్చ్ చేయొచ్చు. మీ గ్రో యాప్ వచ్చేసది సింపుల్ గా దాంట్లో డిమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సరేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు గైస్, మన ముంగట ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం కోసం ఏంటంటే, సో మనము ఏంటంటే కొన్ని స్టాక్స్ అంటే స్టాక్ అయితే పిక్ చేసుకోవాలి. సో ఎట్లా పిక్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ పైన మనకు ఇక్కడ ఒక సెర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ సెర్చ్ పైన క్లిక్ చేసుకొని, సో ఇక్కడ మీరు ఏ కంపెనీలో అయితే ఏ స్టాక్లు అయితే ట్రేడింగ్ చేయాలి ఇప్పుడు అనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తా అంటే రిలయన్స్ అని సెర్చ్ చేసుకుంటా. రిలయన్స్ అని సెర్చ్ చేసుకోగానే ఇక్కడ మనకు రిలయన్స్ యొక్క ప్రతి ఒక్క స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ షేర్స్ అన్న స్టాక్స్ అన్న ఒకటే, డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ రిలయన్స్ కంపెనీ అనేది వచ్చేస్తాయి. సో ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, పైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్టీడీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదే విధంగా మీరు ఏ కంపెనీలో ఏ స్టాక్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి గైస్. ఒకవేళ గైస్ ఇక్కడ చాలా మంది బిగినర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే బ్రో మాకు ఏంటంటే ఏ స్టాక్ లో చేయాలో ఏ కంపెనీలో చేయాలో మాకు అంత నాలెడ్జ్ ఏం లేదు. సో ఈ విధంగా కూడా డౌట్స్ ఉంటాయి. సో మీకోసం కూడా ఇంకొక సొల్యూషన్ ఉంది. అదేంటంటే సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఎవ్రీడే మీరు గ్రో యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు, గ్రో మనకు కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేస్తుంటది. ఇక్కడ చూసుకోవచ్చు మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అని ఈ విధంగా అయితే ఉంటది. చూసుకోవచ్చు ఈ రోజు మనకు అడానీ పవర్స్, మీషో, అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఈ విధంగా, అండ్ ఇక్కడ సీమోర్ పైన క్లిక్ చేసుకుంటే మనకు మరిన్ని స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళి మీరు ఏ స్టాక్ లో అయినా సరే చేసుకోవచ్చు. బట్ ఇంకొక ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మనం ఏ స్టాక్ లో అయితే ట్రేడింగ్ చేస్తున్నామో ఆ స్టాక్ లో మనకు మూమెంట్ కూడా ఉండాలి, వాలిటిలిటీ అనేది ఉండాలి. అంటే ఏంటంటే మనకు బయ్యర్స్, సేలర్స్ అనేవి యాక్టివ్ గా అయితే ఉండాలి. అప్పుడే మనము మంచి ప్రాఫిట్స్ అయితే తీయగలుగుతాం. ఒకవేళ దాంట్లో మూమెంటే లేదనుకోండి, మనం ట్రేడ్ తీసుకొని కూడా టైం వేస్ట్ అనేది అయిపోతుంది. ఎందుకంటే ఆ స్టాక్ కదలదు, దాని మూమెంట్ అనేది ఉండదు, ప్రైస్ తగ్గదు, పెరగదు. కాబట్టి మనకు ప్రాఫిట్ కూడా కాదు, లాస్ కూడా కాదు, ఆ టైం వేస్ట్ అవుతుంది. అందుకోసం చెప్తున్నా, మీరు ఏ స్టాక్ లో అయితే చేస్తున్నారో ఆ స్టాక్ లో కొంచెం మూమెంట్ కూడా ఉండే విధంగా చూసుకోండి. సో మనం మూమెంట్ ఉన్న స్టాక్స్ ని కూడా ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. అదే ఎట్లా అంటే చూడండి, ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసిన మళ్ళీ. సో మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే టాప్ మూవర్స్ టుడే అని ఈ విధంగా మనకు మళ్ళీ ఇక్కడ కింద ఇంకొక లిస్ట్ ఉంటుంది. అంటే ఈ రోజు ఈ స్టాక్స్ మనకు ఎక్కువ మూమెంట్ ఉంది, ఈ స్టాక్స్ లో వాలిటిలిటీ ఎక్కువ ఉందని ఈ విధంగా మనకు సపరేట్ గా ఈ లిస్ట్ కూడా చూడనికైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు టాప్ మూవర్స్ లో కూడా ఇక్కడ ఇంకొక మనకు కొంచెం ఫిల్టర్ చేసి కూడా ఉంటది. అదేంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు గెయినర్స్ కూడా ఉంటారు, లూజర్స్ నుంచి కూడా ఉంటారు. అంటే గెయినర్స్, లూజర్స్ ఏంటంటే, గెయినర్స్ అంటే ఏ స్టాక్ ప్రైస్ అయితే పెరుగుతుందో దాన్ని మనము గెయినర్స్ అని అంటాం. ఏ స్టాక్ ప్రైస్ అనేది పడిపోతుందో దాన్ని మనం లూజర్స్ అని అంటాం అన్నట్టు. అండ్ ఇక్కడ లార్జ్ క్యాప్ ఉంటది, ఇంకోసారి క్లిక్ చేసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా ఉంటది. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే గైస్, ఇక్కడ మీరు లార్జ్ క్యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లార్జ్ క్యాప్ లో గైస్ మనకు వాలిటిలిటీ అనేది ఎక్కువ ఉంటది, బయ్యర్ సేలర్స్ అనేవి ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం లార్జ్ క్యాప్ లో నుంచే తీసుకోండి. సరేనా? సో ఇక్కడ మనకు ఇప్పుడు డౌట్ వచ్చేది ఏంటంటే, సో ఇక్కడ మనకు గెయినర్స్ కూడా ఉన్నారు, లూజర్స్ కూడా ఉన్నారు. సో ఎందులో నుంచి మనము పిక్ చేసుకుంటే బెస్ట్ ఉంటది అని మీకు ఈ డౌట్ కూడా వస్తుంది. అది కూడా సింపుల్ చేసి చెప్పేస్తా చూడండి. మీరు ఏం చేయండి అంటే, మీరు గెయినర్స్ లోకి వెళ్ళి తీసుకోవాలా, లూజర్స్ కి వెళ్ళి తీసుకోవాలా, మీరు కన్ఫ్యూజన్ అవుతుంటే మీరు ఏం చేయండి అంటే సింపుల్ గా కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు నిఫ్టీ 50 అయితే కనిపిస్తుంది కదా. ఈ నిఫ్టీ 50 మనకు గ్రీన్ లో కనిపించింది అనుకోండి, ఇప్పుడు గ్రీన్ లో అయితే చూడడానికి కనిపిస్తుంది, అంటే ప్లస్ లో అయితే ఉంది. ప్లస్ లో ఉంటే ఏంటంటే మీరు సింపుల్ గా ఇక్కడ గెయినర్స్ లో నుంచి అయితే తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ గెయినర్స్ లో నుంచి తీసుకోండి. ఒకవేళ నిఫ్టీ 50 మైనస్ లో కనిపిస్తే లూజర్స్ లో నుంచి తీసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక సీక్రెట్ గైస్. ఏంటంటే చూడండి, నిఫ్టీ అనేది చాలా ఇంపాక్ట్ అనేది చేస్తుంది మన ఇండియన్ మార్కెట్ పైన.
అందుకోసం. ఓకేనా. నిఫ్టీ ఎట్లా మూవ్‌మెంట్ ఉంటే స్టాక్స్ గూడా అట్లా మూవ్‌మెంట్ అనేది ఉంటది గాబట్టి నిఫ్టీని చూసుకోండి మీరెప్పుడైనా. ఓకే. ఈరోజు నిఫ్టీ గ్రీన్‌లోనే ఉంది గాబట్టి నేనేం జేస్తా ఇక్కడ గెయినర్స్‌లో నుంచి తీసుకుంటా. గెయినర్స్‌లో గూడా చూసుకోవచ్చు ఇక్కడ ఈ వేదాంత అని అండ్ అడానీ గ్రీన్ ఎనర్జీ అని ఈ విధంగా మనకు చూడనీకి కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఎక్కువ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మార్కెట్ ట్రెండ్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మరిన్ని మనకు స్టాక్స్ అనేవి వచ్చేస్తాయన్నట్టు. సో, ఇక్కడ చాలా ఉంటాయి. ఇగ ఇందులో నుంచి మీరు ఏదన్నా ఒక స్టాక్‌నైతే పిక్ చేసుకోండి. అండ్ రాండమ్‌గా దేన్ని పడితే దాన్ని తీసుకోకుండా మీరేం చేయండంటే ఏ స్టాక్‌లయితే మనకు కొంచెము అప్ డౌన్స్ అయితున్నాయో, ఏ స్టాక్ ప్రైస్ అనేది పెరగడం, తగ్గడం అయితుందో కొంచెం మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు అర్థమైపోతదన్నట్టు. సరేనా? సో, చూసుకోవచ్చు ఇక్కడ వేదాంతలో కొంచెం ఈరోజు 18% ₹18 మూవ్ అనేది వచ్చింది. 6% మూవ్ అనేది వచ్చిందన్నట్టు గైస్. ఓకేనా? సో, ఇక్కడ ఈ విధంగా చూసుకోండి మీకు అర్థమైపోతది. దేంట్లో మనకి ఎక్కువ మూవ్‌మెంట్ అనేది చూడనీకి కనిపిస్తుంది. ఏ ప్రైజెస్ ఎక్కువ అప్ డౌన్ అయితున్నాయి అనేది మనం చూసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎగ్జాంపుల్ కోసం ఇక్కడికెళ్ళి ఏదన్నా ఒక స్టాక్‌నైతే పిక్ చేసుకుంటా. లైక్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ హెచ్ఏఎల్ స్టాక్ అయితే ఉంది కదా! సో, ఇది కొంచెము ప్రైస్ కూడా చాలా ఎక్కువనే ఉంది. అండ్ మీరు ఇంకోటేందంటే మీ అమౌంట్ మీ క్యాపిటల్ బట్టి అయితే ఇక్కడ చూజ్ చేసుకోండి గైస్. ఓకేనా? సో, మీ క్యాపిటల్ ఒకవేళ తక్కువుంది 10,000 లోపే ఉందంటే మీరు ఒక 500-1000 లోపు ఉన్న స్టాక్స్ అయితే పిక్ చేసుకోవచ్చు. లేదంటే 500, ₹600 ఉన్న స్టాక్స్ అయితే పిక్ చేసుకోండి. బెటర్‌గా అయితే ఉంటది. ఎందుకంటే మీకు ఎక్కువ షేర్స్ అనేవి దొరుకుతాయన్నట్టు గైస్. సరేనా? సో, ఇక్కడ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఏం చేస్తా అంటే ఇక్కడ వేదాంతానైతే సెలెక్ట్ చేసుకుంటా. ఇది ₹290 ఉందన్నట్టు. సరేనా? సో, బట్ దీంట్లో అంత మూవ్‌మెంట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ చూడనీకి కనిపిస్తలే. ఆల్రెడీ 6% మూవ్ అనేది వచ్చేసింది. సరే ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మనం ఏం చేద్దామంటే దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండంటే గైస్ ఇక్కడ ఏం చేయండంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఇగో ఈ యారోస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటే గైస్ మీకు ఈ విధంగా మనకు చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో, నేనిప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ప్రెజెంట్ చార్ట్‌నైతే చూపించా. ఎందుకంటే మనకు సెబీ రూల్స్ ప్రకారం ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ చార్ట్‌నైతే నేను చూపించొద్దన్నట్టు గైస్. ఓకేనా? 1 మంత్ లేదా ఒక 2 మంత్స్ బిఫోర్ చార్ట్ అయితే మనం చూపించుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, దాన్ని బట్టి నేను మీకు ఎగ్జాంపుల్‌గా అలాగా చూపిస్తున్నా అన్నట్టు. ఓకే. సో, ఇది చాలా పాత చార్ట్ అన్నట్టు బ్యాక్ సైడ్‌కైతే వచ్చేసినాయి ఇక్కడ. సరేనా గైస్? చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు ఈ విధంగా మనకు ఏందంటే చార్ట్స్ అనేవి చూడనీకైతే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ పైన మనకు టైమ్ ఫ్రేమ్ గూడా ఉంటది. సో, ఇక్కడ మీకు ఏందంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మీరు 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌నే చూడండి. బెటర్‌గా అయితే ఉంటదన్నట్టు. లేదంటే 15 మినిట్ ఓకేనా? ఏదన్నా ఒక టైమ్ ఫ్రేమ్‌నైతే చూజ్ చేసుకోండి. సరే ఇప్పుడు 5 మినిట్‌నైతే చూజ్ చేసుకున్నా నేను. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు చార్ట్స్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ మీకు మీ పర్టిక్యులర్‌లీ మీ డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి కదా! సో, మీ స్ట్రాటజీ బట్టి ట్రేడ్ అయితే తీసుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీ స్ట్రాటజీ, మీ ఎనలైసిస్ ఇప్పుడు మీకు మార్కెట్ ఇక్కడికెళ్ళి ఇంకా పైకి వెళ్తది. మార్కెట్‌లో ప్రైస్ పెరుగుతది అని మీకు అర్థమైందనుకోండి. ఈరోజు ప్రైస్ పెరుగుతదని మీకు అర్థమైతది. అంటే మీ స్ట్రాటజీ బట్టి. మీరు న్యూస్ చూస్తారు. న్యూస్ బట్టి గూడా చేస్తారు కొంతమంది. లేదంటే టెక్నికల్ ఎనాలిసిస్ అంటే నార్మల్‌గా చార్ట్ చూస్తారు. చార్ట్ రీడింగ్ అనేది చేస్తారు. సో, మీకు ఒకవేళ చార్ట్ రీడింగ్ రాదు. మీకు ఎలాంటి స్ట్రాటజీస్ తెలవయి అనుకుంటే మన ఛానల్ పైన నేను ఆల్రెడీ చాలా స్ట్రాటజీస్ అనేవి అప్‌లోడ్ చేసిన. చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. బోలింజర్ బ్యాండ్ అని, మూవింగ్ యావరేజ్ అని చాలా ఉన్నాయి. మీరు అందులో నుండి ఏదన్నా ఒక స్ట్రాటజీనైతే నేర్చుకోండి గైస్. నేర్చుకున్న తర్వాత ఆ స్ట్రాటజీ బట్టి మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలో నేనిప్పుడు మీకు చూపిస్తా. సో, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం నా స్ట్రాటజీ బట్టి అర్థమైతుందంటే మార్కెట్ ఇక్కడికెళ్ళి పైకి వెళ్తది అని నాకు అర్థమైతుంది అని నేను అనుకుంటా. సింపుల్‌గా నేనేం చేయాలప్పుడు మార్కెట్ ఇక్కడికెళ్ళి నాకు అనిపిస్తుంది. ఇంకా మార్కెట్ ప్రైస్ పెరుగుతదని. అప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ కింద బై ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! బై పైన క్లిక్ చేసుకుంటా. బై పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకుంటా. ఎట్లా తీసుకుంటానో కూడా చూపిస్తా చూడండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయితది, పడిపోతదని నా టెక్నికల్ ఎనాలిసిస్ బట్టి నాకు అర్థమైందనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నేను సింపుల్ ఇక్కడ సేల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా సేల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ సేల్ సైడ్ ఒక ఎంట్రీ అనేది తీసుకుంటా. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేనేం చేస్తున్నా అంటే బై సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా అనుకుందాం. సేల్ సైడ్, బై సైడ్ సేమ్ ఉంటది ఎంట్రీ ప్లానింగ్ అనేది డోంట్ వర్రీ. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా. బై పైన క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రాడే పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ డెలివరీ పైన పెట్టకండి. డెలివరీ పైన డెలివరీ పైన పెట్టుకున్నారనుకోండి మీరిక్కడ. డెలివరీ పైన పెట్టుకుంటే ఇక్కడ మీకు ఎలాంటి
మార్జిన్ అనేది చూడనీకైతే కనిపియదు. అదే మీరు ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ 5x మార్జిన్ అనేది చూడనీకైతే కనిపిస్తది. బట్ ఇంకోటేందంటే ఇంట్రాడేలో చేస్తే మనం ఏందంటే ఈ రోజు బై చేసి ఈ రోజు ఎంతో అంత ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికైతే వచ్చేస్తాం. ఒకవేళ మీరు ఈ రోజు సేల్ చేయలేరనుకోండి, మార్కెట్ మనకు 3:30కి క్లోజ్ అయిపోతది. ఆ క్లోజింగ్ అయ్యే లోపే మీ ట్రేడ్ అనేది అంటే మీకు మనకిప్పుడు గ్రో బ్రోకర్ కాబట్టి గ్రో బ్రోకర్ మనకేం చేస్తాడంటే 3:30 లోపే మన ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేసేస్తాడన్నట్టు. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వకపోతే. ఇంట్రాడే అంటే మనము జస్ట్ 1 డేనే హోల్డ్ చేయొచ్చు. అదే మీరు డెలివరీ అనుకోండి, మీకు లాంగ్ టైమ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ కోసం చేస్తారు కదా! సో, వాళ్ళ కోసం డెలివరీ ఆప్షన్ అనేది ఉంటది. సో, ఇక్కడ మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుందాం. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు ఎన్ఎస్‌సి ఉంటది. అండ్ బీఎస్‌సి అనేది ఉంటది. సో, బీఎస్‌సి అంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, ఎన్ఎస్‌సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. మీరు దేంట్లో అయినా సరే తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సరేనా? సో, దాని తర్వాత ఇక్కడ మీరు ఈ బాక్స్ అయితే ఉంది కదా! ఇక్కడ ఈ బాక్స్. సో, దీంట్లో మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ ఇచ్చేయండి. లైక్ ఇప్పుడు నేను 100 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నా. 100 షేర్స్ అనేవి ఇచ్చేసి ఇక్కడ మనకు ఎంత రిక్వైర్డ్ అయితుంది ఇక్కడ చూపిస్తదన్నట్టు. ఫండ్స్ ఎంత రిక్వైర్డ్ అయితున్నాయో. ఓకేనా? సో, మీ ఫండ్స్ బట్టి ఇక్కడ మీరు అన్ని షేర్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే మీ ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ బట్టి మీరు అన్ని లాట్స్ అనేవి తీసుకోవచ్చన్నట్టు. ఐ మీన్ అన్ని షేర్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ గూడా ఉంటది. ఇంకోసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ లిమిట్ గూడా ఉంటది. లిమిట్ అంటే ఏందంటే గైస్ ఇప్పుడు చూడండి మనకెంత నడుస్తుంది? ₹290 అయితే మనకు ఈ స్టాక్ ప్రైస్ అయితే నడుస్తుంది కాబట్టి, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఈ స్టాకు 280కి వచ్చినప్పుడు పర్చేజ్ చేయాలి అనుకుంటున్నా. సో, నాకేమన్నా వర్క్స్ ఉంటాయి. నేను కొంచెం బిజీగా ఉంటా. నేను ఇక్కడ 290 నుంచి 280కి ఎప్పుడొస్తదో మనము చూసుకుంటా కూర్చోలేము గదా! అందుకోసం కొంచెం బిజీ పర్సన్స్ కోసం ఏందంటే లిమిట్ ప్రైస్ ఉంటదన్నట్టు. సో, మీరు ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టేసి ఇక్కడ మీరు ఎంత ప్రైస్‌లో పర్చేజ్ చేయాలనుకుంటున్నారో అంత ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ మీకు ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ గూడా ఉంటది. మీరు స్టాప్ లాస్ టార్గెట్ గూడా ఇప్పుడు గూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత గూడా పెట్టుకోవచ్చు. ఓకే. బట్ నేను ఇప్పుడే మీకు పెట్టుకొని చూపిస్తా. సో, ఇప్పుడు ఏందంటే నేను 280తోని తీసుకుంటున్నా గైస్ లిమిట్ ప్రైస్‌తోని. ఓకే. ఇప్పుడు చూడండి 289 దగ్గరకొచ్చింది. సో, ఇదే విధంగా ఇది 280కి టచ్ అవ్వంగానే మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితది. ఎందుకు మనం 280తోని తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నేను లిమిట్ ప్రైస్ 280 పెట్టుకున్నా. సో, ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ చేసుకొని సో, ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి నేను 270 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. అండ్ టార్గెట్ వచ్చేసి గైస్ నేను ఎంత అంటే 300 పెట్టేసుకుంటున్నా. ఓకే. మనం ట్రేడ్ ఎంతకు తీసుకుంటున్నాం? 280కి తీసుకుంటున్నాం. 280కి టచ్ అయినప్పుడు మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని 280కి తీసుకుంటున్నాం. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్? 10 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ 20 పాయింట్స్ అనేవి తీసుకుంటున్నా నేను. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా మీరు ఒక 1:2 సరే మినిమమ్ మీరు మెయింటైన్ చేస్తే బెటర్‌గా అయితే ఉంటదన్నట్టు. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ సింపుల్ ఇక్కడ మీకు ఇక్కడ బై ఆప్షన్ అనేది వచ్చేస్తది. సో, ఇప్పుడు నాకు యాడ్ మనీ అనే ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే నేను ఇందులో మనీ అనేవి యాడ్ చేసుకోలే అన్నట్టు గైస్. ఓకేనా? అందుకోసం నాకు యాడ్ మనీ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మీకు బై అనే ఆప్షన్ వచ్చేస్తది. సింపుల్‌గా మీరు బై పైన క్లిక్ చేసుకోంగానే మీరు ఒకవేళ మార్కెట్ ప్రైస్‌తోని తీసుకున్నారనుకోండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్‌తోని తీసుకుంటే మీకు ఇన్‌స్టంట్‌లీ మీకు మార్కెట్ ప్రైస్‌తోనే ఎగ్జిక్యూట్ అయిపోతది మీ ట్రేడ్ అనేది. ఒకవేళ మీరు లిమిట్ ప్రైస్‌లో తీసుకుంటే మీరు ఇక్కడ లిమిట్ ప్రైస్ ఎంత సెట్ చేస్తారో మార్కెట్ ఆ ప్రైస్‌కొచ్చినప్పుడే మీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయితదన్నట్టు గైస్. ఓకే. సో, ఈ విధంగా మనము ప్రాపర్‌గా ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ట్రేడ్ గూడా లైవ్‌లో మీకు తీసుకొని చూపిస్తలే. ఎందుకంటే కొంచెం రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అయిపోయినాయి మనకు. ఇంతకుముందు నేను మీకు చూపిస్తుండే. ఇంతకుముందు అలాంటి రూల్స్ లేకుండే. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మనకు సెబీ నుంచి చాలా రూల్స్ వచ్చేసినాయి కాబట్టి సో, అందుకోసం ఓకే. సో, జస్ట్ మీరు బై పైన క్లిక్ చేసుకోగానే మీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయిపోతది గైస్. సో, ఈ విధంగా మీరు సింపుల్‌గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ప్రాఫిట్ లాస్ ఎట్లా చూసుకోవాలి బ్రో అంటే ఇక్కడ సింపుల్‌గా మీరు మొత్తం హోమ్ పేజ్‌కైతే రావచ్చు. మొత్తం హోమ్ పేజ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మీకు పొజిషన్స్ అని ఆప్షన్ అయితే చూడనీకి కనిపిస్తది. జస్ట్ మీరు పొజిషన్స్ పైన క్లిక్ చేసుకున్నారనుకోండి, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రాఫిట్ ఎంత నడుస్తుంది, లాస్ ఎంత నడుస్తుంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూడనీకైతే కనిపిస్తదన్నట్టు గైస్ మీకు. సరేనా? సో, ఈ విధంగా మీరు ప్రాపర్‌గా ట్రేడ్‌నైతే తీసుకోవచ్చు. ప్రాపర్‌గా మీరు స్టాక్స్‌నైతే ఈ విధంగా ఫైండ్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ట్రేడ్‌లకెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలి ఆ ట్రేడ్‌లకెళ్ళి అనుకుంటే ఇక్కడ పైన మీకు ఎగ్జిట్ అని ఒక ఆప్షన్ కూడా చూడనీకి కనిపిస్తది. ఎగ్జిట్ ఆల్ అని.
ఓకే. దానిపైన క్లిక్ చేసుకోగానే మీరు ఎగ్జిట్ కూడా అయిపోతారన్నట్టు ట్రేడ్‌లోకెళ్ళి. ఓకే. సింపుల్ ఉంటది. చాలా ఈజీ మనం గ్రోలో ట్రేడ్ చేయడం మాత్రం. సో, ఈ విధంగా అయితే మీరు ప్రాపర్‌గా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఇంకోటి చెప్తున్నా మీకు ఐ మీన్ టెక్నికల్ ఎనాలిసిస్ గురించి, స్ట్రాటజీస్ గురించి నాలెడ్జ్ లేకపోతే మీరు డైరెక్ట్‌గా ఎడ్డిమార్ గుడ్డి ట్రేడ్ అనేది చేయకండి. వేస్ట్‌గా లాస్ అయితారు. ఓకేనా? ప్రాపర్‌గా మీరు నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ చేయండి. బెటర్‌గా అయితే ఉంటది. మార్కెట్ మీకు ఏదో 10 డేస్, 5 డేస్ ఉండి క్లోజ్ అయ్యేది గాదు. మీకు లైఫ్ లాంగ్ మార్కెట్ నడుస్తూనే ఉంటది. మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. బట్ ప్రాపర్‌గా నేర్చుకున్న తర్వాతనే చేయండి. మంచి బెటర్‌గా అయితే ఉంటదన్నట్టు. మీ మంచికే చెప్తున్నా నేను. ఓకే. సో, వాళ్ళకి వీళ్ళకి చూసి ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి వీళ్ళకి చూసి వాళ్ళు ఇంత ప్రాఫిట్ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారని ఇలాంటి ప్రాఫిట్ చూసి మీరు డైరెక్ట్‌గా అయితే రాకండి. మంచిగా నేర్చుకోండి. చాలా మంచి మార్కెట్ ఇది. ఓకే. నేర్చుకున్న తర్వాత చేయండి. బెటర్‌గా అయితే ఉంటది. సో, ఐ హోప్ గైస్ ఈ వీడియోతోని మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇందులో నేనేమైనా మిస్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. బ్రో ఈ పార్ట్‌ను ఇంకా కొంచెం బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. మాకంత మంచిగా అర్థం కాలే. లేదంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను అలాంటి వీడియోస్ చేయనీకి ట్రై చేస్తా. సరేనా బ్రో? సో, ఓకే. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.